నమస్కారం ది న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు గిరిజన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గిరిజన ఎమ్మెల్యేలు అధికార వికేంద్రీకరణ చట్టాన్ని సిఆర్డీఏ రద్దు చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవడం హర్షణీయమన్న పీసీసీ ఉపాధ్యక్షులు ఎన్ తులసిరెడ్డి ఉకోటి అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వెల్లడించిన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గిరిజన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గిరిజన ఎమ్మెల్యేలు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. దీనిపై స్పందించిన సీఎం జగన్ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన అంశాలు, కరోనా సమయంలో ఆగిపోయిన రోడ్ల నిర్మాణం, ఎత్తైన కొండ ప్రాంతాల్లో నిర్మిస్తున్నటువంటి రహదారులను మిషన్స్ ద్వారా చేయడానికి అవసరమైన అనుమతులు, కొండ ప్రాంతాల్లోకి వెళ్లేందుకు అవసరమైన రైస్ వ్యాన్స్, మెరుగైన ఇంటర్నెట్ సౌకర్యం వంటి పలు అంశాలను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారు. అదేవిధంగా జీవో నెంబర్ 3పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అధికార వికేంద్రీకరణ చట్టాన్ని సిఆర్డీఏ రద్దు చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవడం హర్షణీయమని పీసీసీ ఉపాధ్యక్షులు ఎన్ తులసిరెడ్డి అన్నారు. మరోసారి సమగ్ర వికేంద్రీకరణ బిల్లుని తెస్తామని సీఎం జగన్ చెప్పడం దురదృష్టకరమన్నారు. జగన్ పాలన ఎవ్వరికీ అర్థం కావడం లేదన్నారు. చట్టాన్ని అంటే 3 రాజధానుల చట్టాన్ని, సిఆర్డీఏ రద్దు చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం హర్షణీయం. దీన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. కానీ మళ్ళీ అదే సమయంలో మరోసారి సమగ్ర మెరుగైన వికేంద్రీకరణ బిల్లును తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం ఇది అనవసరం. మళ్ళీ బిల్లు తేకుండానే రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వంతో పోరాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తే తద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్, కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు, కర్నూలులో హైకోర్టు బెంచి, కడప, మదనపల్లి, బెంగళూరు కొత్త రైల్వే మార్గం, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడం, తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీనివా, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఈ ప్రాంతము సమగ్ర అభివృద్ధి చెందుతుంది. ఇక ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖకు సంబంధించి విశాఖను ఆర్థిక రాజధానిగా, సినీ రాజధానిగా, టూరిజం రాజధానిగా, ఐటీ రాజధానిగా డెవలప్ చేయొచ్చు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖ రైల్వే జోన్ సాధిస్తే అదేవిధంగా ఉత్తరాంధ్ర సూర్యసవంతిని పూర్తి చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ నందు ఉకోటి అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ ఉకోటి రమేష్
దాదాపు 50,000 రూపాయల సొంత నిధులతో తయారు చేయించిన టిఫిన్ బండ్లు, తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి పాల్గొని 4 నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అందజేశారు. అదేవిధంగా పనస లక్ష్మి చదువు కొరకు 5,000 రూపాయల నగదు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా మా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాజకీయాలకు అతీతంగా విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో మా శక్తి మేర సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ సొంత నిధులతో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలవడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ మెంబర్ తంగిరాల రామిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు రమాయనపు శ్రీనివాస్, మాగంటి నవీన్ తదితరులు పాల్గొన్నారు. పదమూడో డివిజన్ ఇన్ఛార్జ్ ఊకోట్ రమేష్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు 13వ డివిజన్లో 2 టిఫిన్ బళ్ళు, అదేవిధంగా 2 తోపుడు బళ్ళు నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, రాష్ట్ర భట్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ గీతాంజలి గారు, నగర స్టాండింగ్ కమిటీ మెంబర్ 15వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి గారు, 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య గారు, అదేవిధంగా 12వ డివిజన్ అధ్యక్షులు ఇన్ఛార్జ్ నవీన్ గారు, రిజ్వాన్ గారు, అదేవిధంగా బుజ్జి గారు, దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా మరీ ముఖ్యంగా 13వ డివిజన్ అధ్యక్షులు ఆర్ఎస్ గారు, అదేవిధంగా ముఖ్య వెంకటేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరూ ఒక సమక్షం, కోలవమ్మ గారు, వీళ్ళందరూ ఒక సమక్షంలో ఈరోజు, అదేవిధంగా దామోదర్ గారు, వీళ్ళందరూ ఒక సమక్షంలో ఈ యొక్క బళ్ళు అందజేయడం జరిగింది. ఏదైతే స్థానిక 13వ డివిజన్ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల్లో ఊకోటి రమేష్ గారు పోటీ చేస్తాం, ఎవరైతే ఆ ప్రజానీకానికి అండగా ఉండాలని చెప్పని, ఎవరైతే మొన్న జరిగిన వాళ్ళందరి గారి జీవనోపాధి కల్పించాలని చెప్పని ఒక లక్ష్యంతో వాళ్ళందరి గారు సేవ చేయాలని చెప్పని ఈరోజు రమేష్ గారు వాళ్ళందరి గారు ఇలాంటి జీవనోపాధికి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి గారు సేవ చేయాలని చెప్పని ఈరోజు వాళ్ళకి తోపుడు బండ్లు కానివ్వండి, అదేవిధంగా టిఫిన్ బళ్ళు అందజేయడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రజానీకానికి ఒక పక్క మేము సంక్షేమం అందజేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు అందజేస్తున్నాం, మరో పక్క మాకు చేతనైనంతనంగా మేము చేయగలిగిన విధంగా మేము కానివ్వండి, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కానివ్వండి, అదేవిధంగా స్థానికంగా మా డివిజన్ అధ్యక్షులు, మా డివిజన్ నాయకులు, మా నగర నాయకులు, మా రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక్క దాన్ని బట్టి స్థానికంగా ప్రజానికానికి సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తాం గారు జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో అన్ని విధాలుగా ముందుకెళ్తామని సందర్భంగా చెప్తూ. నమస్కారం అండి, నా పేరు ఊకోటి రమేష్ అండి. నేను 13వ డివిజన్ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ అనమాట. ఈరోజు దేవినేని అవినాష్ గారి ఆశీస్సులతో, దేవినేని నెహ్రూ గారు స్ఫూర్తితో మేము ప్రజల్లో తిరుగుతూ ప్రజలకి ఏదైతే సహాయం చేయాలనుకున్నామో, ఎవరికైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం వాళ్ళకి ఈ తోపుడు బళ్ళు ఇవ్వడం జరిగింది. ఎస్పెషలీ నాకు బాధ్యత అప్పచెప్పిన దేవినేని అవినాష్ గారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుతూ, మేము ప్రతిరోజు డివిజన్లో తిరుగుతూ ప్రజలు ఎవరైతే వాళ్ళ అవసరాల నిమిత్తం పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళు ఎప్పటికప్పుడే మేము వాళ్ళని దగ్గర అవుతూ వాళ్ళకి ఏం కావాలో మేము సమకూరుస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు కానీ మమ్మల్ని నమ్ముకున్న ప్రజలు కానీ ఎప్పుడు కూడా మేము వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి సర్వీస్ చేస్తూనే ఉంటాం. ఈ అవకాశం ఇచ్చిన దేవినేని అవినాష్ గారికి అలాగే డిప్యూటీ మేయర్ గారికి వీళ్ళందరికీ నమస్కారం తెలుపుతారు. 3వ డివిజన్లోని ఇక్కడ ఒక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీ ఊకోటి రమేష్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రజలు ఆయన దృష్టికి ఇబ్బంది పడుతున్నాం, మాకు టిఫిన్ బండ్లు కానీ కూరగాయల బండ్లు కానీ కావాలని ఆయన దృష్టికి తీసుకొస్తే ఆయన వెంటనే అవినాష్ గారి దృష్టికి చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు 2 టిఫిన్ బండ్లు కానీ తోపుడు బండి కూరగాయల బండి కానీ ఇవ్వటం జరిగింది. ఈరోజు మీరు చూసుకుంటే తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు పలు సేవా కార్యక్రమాలు దేవినేని నెహ్రూ గారి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు బళ్ళు ఇవ్వటమే కానీ సహాయ నిధులు కానీ ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందంటే ట్రస్ట్ ద్వారా ఎన్నో రకాల సేవలు మెడికల్గా కానీ ఎన్నో విద్యకు కానీ అన్ని రకాలుగా ఇస్తూ ఈరోజు తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారి పేరు వింటుంటే మేము కోల్పోయినది నెక్స్ట్ 2024లో మా అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటామని ప్రజలు కూడా నిశ్చక్కగా చాలా చాకచక్యంగా చెప్తున్నారు. మాకు అవినాష్ గారు కావాలి, మాకు పనిచేసే నాయకులు కావాలనే విధంగా ప్రజల్లో ఒక మాట వచ్చిందంటే అవినాష్ గారు ఏ రకంగా తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క సంక్షేమం అభివృద్ధితో పాటు పథకాలు అందుతున్నాయా లేవా ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ఈ 21 డివిజన్లోనూ గెలిచిన కార్పొరేటర్ కాదు ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళని కూడా నిత్యం ప్రజలకు ఏం కావాలి, మనం ఏమైతే చేయగలాలని నిత్యం మాతో కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆయన తెలుసుకుని ఒకవేళ సంక్షేమ అభివృద్ధి వాటిల్లో ఏమైనా ఇబ్బంది కలిగితే సంబంధిత అధికారులతో మాట్లాడటమే కానీ ఈరోజు సేవా కార్యక్రమాలు ఇవ్వడానికి కూడా ట్రస్ట్ ద్వారా కాకుండా మా యొక్క కార్పొరేటర్ సొంతంగా కూడా ఇవ్వడానికి ముందుకొచ్చారంటే తూర్పు నియోజకవర్గంలో ఏ రకంగా అభివృద్ధి చెందుతూ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. డివిజన్లో నాకు జీవనోపాధికి బండ్లు లేవు. బండ్లు కావాలంటే ఆయన దాదాపు అవినాష్ గారి ఆధ్వర్యంలో 3 బండ్లు ఇప్పించడం కూడా జరిగింది. ఈ 3 బండ్లలో కూడా గతంలో వ్యాపారం చిల్లర వ్యాపారం చేసుకునే పంటే రోజుకు 100 రూపాయలు 50 రూపాయలు బండి కట్టుకోవాలి. దాదాపు నెలకు వచ్చేలాగా 3,000 దాకా అవుతుంది. ఆ 3,000 ఇప్పుడు అవినాష్ గారు ఊకోటి రమేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వాళ్ళకు లబ్ధి చేసినట్టు అవుతుంది. ఆ 3,000 ఉంటే వాళ్ళు దేనికో దానికి ఉపయోగించుకోవచ్చు కూడా. రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు ఈ ఆర్థికంగా కూడా అందరూ అభివృద్ధి చెందాలని అవినాష్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆయన తోడుండి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తూర్పులో ఎగరేస్తామని కూడా ఇలా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళి ఎగరేస్తామని కూడా గర్వంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. పర్యటన స్వల్ప మార్పు చేసి మరొక రోజుకి ఈ పర్యటన పొడిగించారు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన గావించారు. కులపరమైన జనాభా గణన జరిగిందని సీఎం జగన్ అన్నారు. 90 ఏళ్లుగా కులపరమైన జనాభా లెక్కలు లేవన్నారు. ఏపీ అసెంబ్లీ 4వ రోజు సమావేశంలో భాగంగా సీఎం జగన్ కులాల వారీగా బీసీ జనగణన అంశంపై ప్రసంగించారు. దేశంలో బీసీల జనాభా 52% అని పేర్కొన్నారు. వెనుకబాటుతనం తెలుసుకోవాలంటే లెక్కలు అవసరమని సీఎం స్పష్టం చేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కులగణన జరగలేదని తెలిపారు. కేంద్రానికి అనేక ప్రతిపాదనలు పంపామని గుర్తు చేశారు. కులగణన డిమాండ్కు తాము మద్దతు తెలుపుతున్నామని సీఎం జగన్ చెప్పారు. బ్యాక్బోన్ క్లాస్ అని సీఎం జగన్ తెలిపారు. బీసీలను రాజకీయంగా ఆర్థికంగా పైకి తీస్తున్నామని ఈ 2.5 ఏళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. బీసీ కులగణన జరిగితే మరింత వెసులుబాటు కలుగుతుందని అన్నారు. కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. నాటి నుంచి బీసీల జనాభా అందాజుగా లెక్కిస్తున్నారో తప్ప ఖచ్చితమైన లెక్క లేదని తెలిపారు. దశాబ్దాలుగా సామాజికంగా ఆర్థికంగా బీసీలను ఎదగనివ్వటం లేదని అన్నారు. బీసీలు ఎంతమంది ఉన్నారని తెలిస్తేనే వారికి న్యాయం చేయగలుగుతామని అన్నారు. బీసీల లెక్కలు తేలితే ప్రభుత్వానికి స్పష్టత వస్తుందని సీఎం తెలిపారు. జనగణన లేకపోవడంతో బీసీలు వెనకబడిపోయారని సీఎం అన్నారు. అందుకోసమే జనగణన చేయాలని సభ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
ఈరోజు బీసీల జనగణన చేసే కార్యక్రమానికి చేయాలి అని చెప్పి తీర్మానం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. బీసీల జనాభా దేశంలోనే దాదాపుగా 52% ఉంటుందని అంచనా అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఏనాడు కూడా వీరి సంఖ్య ఎంత అన్నది జనాభా లెక్కల్లో మదింపు అనేది జరగలేదు అధ్యక్ష. 1931లో బ్రిటిష్ వారి పాలనలో మాత్రమే 1931లో బ్రిటిష్ వారి పాలనలో మాత్రమే కులపరమైన జనాభా గణన జరిగింది అధ్యక్ష. అంటే కులపరంగా జనాభా లెక్కలు సేకరించి ఇప్పటికీ 90 సంవత్సరాలు గడిచిపోయింది అధ్యక్ష. అప్పటి నుంచి ఇప్పటిదాకా బీసీల జనాభా ఎంత అన్నది కేవలం అందాజాగాను సుమారుగా అన్న బాపతిలోనే లెక్క వేస్తున్నారే తప్ప ఖచ్చితమైన డేటా అన్నది ఎక్కడా కూడా లేదు అధ్యక్ష. విద్యాపరంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, లేదా రాజకీయంగా కూడా కానివ్వండి, వెనుకబాటు ఎంత ఉన్నది అన్నది ఇదమిత్తంగా అంటే యాక్యురేట్గా ఇంత ఉంది అని ముందుగా లెక్క తెలిస్తే ఏ మేరకు చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వాలకు ఎక్కడైనా కూడా మరింత స్పష్టత అన్నది ఉంటుంది అధ్యక్ష. వరికి బదులు రైతులు ప్రత్యామ్నాయ పంటలైన ఆపరాల సాగుపై ఈ రబీలో దృష్టి కేంద్రీకరించేలా వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత సూచించారు. గూడూరు మండలం తరకటూరు గ్రామ పంచాయతీ ఆవరణలో పలువురు రైతులతో ఆమె సమావేశమయ్యారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ 3 రాజధానుల బిల్లును ప్రవేశపెట్టినా అది రాజ్యాంగ విరుద్ధం కావడంతో కొట్టివేయడం ఖాయమని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు వడ్డే శోభనాథేశ్వరరావు అన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలని తానే అభివృద్ధి చేస్తానని గద్దెనెక్కిన జగన్ ఏకపక్షంగా 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టారన్నారు. ప్రస్తుతం వికేంద్రీకరణ, సిఆర్డీఏ బిల్లులు అసెంబ్లీలో ఉపసంహరణ చేసి మరో కొత్త డ్రామాకు తెరలేపారని ఎద్దేవా చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి కోసమే 3 రాజధానుల బిల్లు తెచ్చామని గతంలో జగన్ ప్రకటించారని, కానీ నేడు అదే బిల్లును ఉపసంహరించి కొత్త బిల్లులు ప్రవేశపెడతామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో కొన్ని పరిస్థితుల వల్ల వైసీపీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిందని, అంతేకాని అమరావతికి ప్రజలు వ్యతిరేకం కాబట్టే తమ పార్టీని గెలిపించారని జగన్ అనడం తగదన్నారు. ఏ బిల్లులైనా 2 సభల్లో ఆమోదం పొందితేనే అది చట్టం అవుతుందని, కానీ దానికి విరుద్ధంగా కౌన్సిల్లో సభా నియమాలకు వ్యతిరేకంగా 3 రాజధానుల బిల్లులకు సెలెక్ట్ కమిటీ ఏర్పడకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఈ 2 ఏళ్లు గడిపేశారన్నారు. రాజధాని కోసం రైతులు దీక్షలు చేస్తుంటే వారిని పెయిడ్ ఆర్టిస్టులు అనడం సరికాదన్నారు. దాదాపు 2 సంవత్సరాలుగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ముగింపు లేకుండా కొనసాగుతూ ఉన్నటువంటి ఒక సమస్యకి నిన్ననైనా ఒక పరిష్కారం దొరుకుతుందేమో అని అనుకుంటే మళ్ళీ కథ మొదటికే వచ్చింది. రాష్ట్ర క్యాబినెట్లో
చాలా హడావిడిగా 3 రాజధానుల బిల్లు, అట్లాగే సిఆర్డిఏ రద్దు చట్టం, వీటిని రిపీల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక బిల్లు ప్రవేశపెట్టాలనేటటువంటి ఒక నిర్ణయం తీసుకోవటం, అడ్వకేట్ జనరల్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరుపుతూ ఉండగా తెలియపరచటం జరుగుతూ వచ్చింది. అందులో మళ్ళీ ముఖ్యమంత్రి గారు శాసనసభ చేసిన ప్రసంగంలో లోగడ తీసుకువచ్చినటువంటి 3 రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ చట్టం, సిఆర్డిఏ రద్దు చట్టం, ఇవి చాలా సదుద్దేశంతో అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలని, వికేంద్రీకరణ జరగాలని, అన్ని వర్గాలకు న్యాయంగా జరగాలని ఒక మంచి ఉద్దేశంతో మేము తెచ్చాం. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఐజేయు జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ తో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని ప్రభుత్వం జీవో ఇచ్చి ఏడాది గడిచినా నేటికి అమలు కాకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రిడేషన్ కార్డుల జారీలో కూడా నిబంధనల పేరుతో జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. జర్నలిస్టుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్టులు నిరసన దీక్ష చేపట్టారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐజేయు జాతీయ ఉపాధ్యక్షులు దీక్షలను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సాచివేత ధోరణి అవలంబిస్తుందన్నారు. అక్రిడేషన్ల విషయంలో ఇబ్బందులకు గురి చేయడమే కాక చిన్న పత్రికల విషయంలో నేటికి నిర్ణయం తీసుకోకపోవటం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడిచినా ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఇస్తామన్న హామీ నెరవేరలేదన్నారు. జర్నలిస్టుల ప్రమాద బీమా నేటికి అమలుకు నేర్చుకోలేదన్నారు. ఏపీయూడబ్ల్యూజే నాయకుడు చందు జనార్దన్ మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై స్పందించి వార్తలు రాసే విలేకరుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తత్సారం చేయడం తగదన్నారు. వెంటనే అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీక్షల్లో యూనియన్ నాయకులు తిలక్, కొండ రాజేశ్వరరావు, నిమ్మరాజు చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పిలుపు మేరకు రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా నిరసన దీక్ష చేస్తున్నాం. ప్రధాన కారణం ఏంటంటే గత 2.5 సంవత్సరాల నుంచి జర్నలిస్టులు ఉన్నటువంటి సమస్యలు ఏది కూడా పరిష్కారం అవ్వలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ దీక్ష ప్రారంభం చేశాం. ముఖ్యంగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే కోవిడ్తో చనిపోయిన మృతుల యొక్క కుటుంబాలకి 5 లక్షలు సహాయం చేయాలని, హౌస్ రేట్స్ కూడా ఇవ్వాలని, 2 అక్రిడేషన్ ఇమీడియట్గా ఆ ప్రక్రియని పూర్తిగా త్వరగా పూర్తి చేయాలని, అర్హులైన జర్నలిస్టులు అందరూ కూడా అక్రిడేషన్స్ ఇవ్వాలని, వెల్ఫేర్ ఫండ్లు వచ్చిన తర్వాత దాంట్లో ఎంత అమౌంట్ ఉంది, రాష్ట్ర విభజన జరుగుతుందో తెలియపరచాలని, దాన్ని కూడా రివైవ్ చేయాలని, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ రివైవ్ చేయాలని, అదేవిధంగా చిన్న పత్రికలకి జిఎస్టీ అడగకుండా, జిఎస్టీ అనేది ఒకసారి పేపర్ బయటకు వచ్చిన తర్వాత జిఎస్టీ పే చేసినట్లే. ఎందుకంటే ప్రింటర్ జిఎస్టీ కడితేనే బయటకు వస్తుంది. అటువంటి సందర్భంలో మేము చిన్న పత్రికలకి కోరేది ఏంటంటే జిఎస్టీ మీరు ఇన్సిస్ట్ చేయొద్దన్నారు తప్ప జిఎస్టీ ఎత్తేయలేదు. కాబట్టి జిఎస్టీ ఎత్తేయాలని, చిన్న పత్రికలకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా ఉన్నట్లయితే కండిషన్స్ పెట్టండి తప్ప కండిషన్స్ లేకుండా మీరు ముందు కండిషన్స్ పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా చేయడం బాగోలేదని, అదేవిధంగా ఉన్నటువంటి అన్ని కమిటీలు కూడా పునరుద్ధరించి ప్రధానంగా మనకున్నటువంటి పక్క రాష్ట్రాలు కూడా వెస్ట్ బెంగాల్ అనివ్వండి, తమిళనాడు అనివ్వండి, ఒరిస్సా అనివ్వండి, ఇవన్నీ కూడా 10 లక్షలు 5 లక్షలు చనిపోయిన వాళ్ళకి ఇచ్చారు. మీరు కూడా 5 లక్షలు జీవో పట్టుకొచ్చి దాన్ని పక్కన పెట్టారు. సహృదయంతో ముందుకొచ్చి 5 లక్షలు ప్లస్ హౌస్ రేట్ కూడా ఇవ్వాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. గిరిజన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు. అధికార వికేంద్రీకరణ చట్టాన్ని, సిఆర్డీఏ రద్దు చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవడం హర్షణీయమన్న పీసీసీ ఉపాధ్యక్షులు ఎన్ తులసిరెడ్డి.
ఉకోటి అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వెల్లడించిన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.